బ్రహ్మాండంగా జరుపుకుంటూ ఉన్నారు. అన్న నందమూరి తారక రామారావు అంటే తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక. అన్న నందమూరి తారక రామారావు అంటే సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఒక చరిత్ర. ఈ దేశంలోనే ఎన్టీ రామారావు అంటే ఒక రాజకీయ చరిత్ర. ఎందుకంటే పార్టీ పెట్టిన అనాటి కాలంలోనే 9 నెలల అధికారంలోకి వచ్చినటువంటి చరిత్ర కలిగినటువంటి అన్న నందమూరి తారక రామారావు యొక్క 102వ జయంతి వేడుకల సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. గౌరవనీయులు శ్రీ అబ్దుల్ అజీజ్ గారి యొక్క ఆదేశాల మేరకు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి వేడుకలు ఈరోజు ఈ పార్టీ ఆఫీసులో జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, నెల్లూరు పార్లమెంట్లో ఉన్నటువంటి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ పాల్గొని ఆ యొక్క మహనీయుని ఆశయాలను, ఆయన యొక్క తెలుగువారి తెలుగు జాతికి ఆయన ప్రపంచ దేశాల్లో తెచ్చినటువంటి అనేక సంస్కరణలు, తెలుగువారి ఆత్మగౌరవం కాపాడేదానికి ఆయన చేసినటువంటి సేవల్ని స్మరించుకుంటూ ఈరోజు ఆయన జన్మదిన శుభాకాంక్షలు కేక్ కట్ చేసి తెలియజేసి ఆ మహనీయునికి ఘన నివాళి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి అర్పించడం జరిగింది. ఇలాంటి మహానుభావులు యుగానికి ఒక్కరే పుడతారు. అలాంటి యుగ పురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన స్థాపించినటువంటి పార్టీ, ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వారి వారసులు నారా లోకేష్ బాబు గారు ముందుకు తీసుకోబోతున్నటువంటి పరిస్థితి. అలాంటి క్రమశిక్షణ గల పార్టీలో మేము కార్యకర్తగా, ఒక నాయకుడిగా పనిచేస్తున్నామంటే మాకెంతో గర్వకారణంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలుగు జాతి ఉన్నంత వరకు ఆ యొక్క ఎన్టీఆర్ గారిని మర్చిపోయే పరిస్థితి ఉండదు. తెలుగు ప్రజలు ఎప్పుడు కూడా ఆయన స్మరించుకుంటూ ఆయన కార్యక్రమాలు చేస్తూ ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా నడుస్తుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి ఈ కార్యక్రమానికి ఈ యొక్క జన్మదిన శుభాకాంక్షలు, ఆయనకు నివాళులు అర్పించడానికి వచ్చేసినటువంటి నాయకులందరికీ, కార్యకర్తలందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. ఈరోజు మా వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారి జయంతిని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో కేక్ కట్ చేసి అందరి కార్యకర్తలు, పాత నాయకులు అందరి సమక్షంలో ఈరోజు జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది. స్వర్గీయ ఎన్టీ రామారావు, ఆయన్ని గురించి చెప్పాలంటే చాలా, ఈరోజు దేవుడు ఉన్నాడు అని అంటే అతని రూపంలో చూసుకొని రాముడిని కానీ కృష్ణుడిని కానీ వీళ్ళందరినీ కూడా ఆయన ఒక స్వరూపుడు, ఆయనే ఒక యుగ పురుషుడు. అలాంటి పురుషుడు జన్మించడం ఎంతో హర్షదాయకమైన విషయం. ఇలాంటి పరిస్థితుల్లో మేము తెలుగుదేశం పార్టీకి గత 35 సంవత్సరాల నుంచి ఈ పార్టీలోనే నాయకులుగా, కార్యకర్తలుగా ఎదిగాము. ఈ పార్టీలోనే ఉంటాం. ఈ పార్టీ అభివృద్ధి కోసమే మేము కృషి చేశాం. ముఖ్యంగా చెప్పుకోవాలంటే 82లో ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత 9 నెలలకే ఆయన కృషి వల్ల, ఆయనకుండే ఇమేజ్ వల్ల గవర్నమెంట్ స్థాపించడం జరిగింది. ఆ గవర్నమెంట్ స్థాపించిన తర్వాత ఈ పార్టీని నిలబెట్టే విషయంలో మన పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కృషి ఎంతో ఉంది. ఈ పార్టీని క్షేత్రస్థాయిలో నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి కాపాడుకుంటూ ఆ కార్యకర్తల్ని ఇప్పటికి కూడా కష్టకాలంలో కూడా ఆయన 10 సంవత్సరాలు గవర్నమెంట్ లేనప్పుడు చంద్రబాబు నాయుడు ఈ పార్టీని, కార్యకర్తల్ని ఎన్నంటి ఉండి కాపాడుకుంటూ రావడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ 43 సంవత్సరాలు పూర్తి చేసుకొని 44వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మేము ఆయన 102వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మేము ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం, అందులో మేము పాల్గొనడం అనేది మాకెంతో హర్షదాయకమైన విషయం. ఇక రాబోయే రోజుల్లో కూడా ఈ తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటాం. తెలుగుదేశం పార్టీ కోసం పోటీ పడి మేమందరం కూడా ప్రభుత్వాన్ని కొనసాగించాలని కొనసాగిస్తామని కూడా తెలియపరచుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన నాకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, మా చంద్రబాబు నాయుడు గారికి, మా
ఎమ్మెల్యే కుందూరు నారాయణ గారికి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యుగంలో యుగ పురుషుడు ఎవరు అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారని చెప్తారు. ఎందుకంటే పుట్టుకే ఒక అద్భుతంగా పుట్టినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. తను పాఠశాల స్థాయి నుంచి ప్రభుత్వ ఉద్యోగైనా సినీ రంగంలో అయినా తన వంతు బాధ్యత చూసుకోకుండా ప్రజల పట్ల ఏదో చేయాలి, ప్రజలకి ఒక దిక్సూచిగా ఉండాలి, బడుగు బలహీన వర్గాల కోసం ఏమైనా చేయాలి, ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. నా ప్రజలకు, నా జన్మభూమికి, నా తెలుగు ప్రజలకు గౌరవం పెంచే విధంగా ఒకరి బానిసలకు కాకుండా ఉండాలి. తెలుగువారు అంటే ఒక భారతదేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలో కూడా తెలుగువారు అంటే ఒక గొప్పతనం ఉండాలని ఆలోచించినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. పేద ప్రజల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల, అణగారిన వర్గాల పట్ల చిత్తశుద్ధితో ముందుకు పోయినటువంటి నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఇవన్నీ ఆలోచించుకొని ఒక పార్టీ ఉండాలి, ఒక పార్టీ ఒక ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. చేస్తేనే అణగారి వర్గాలకు కానీ, బలహీన వర్గాలకు కానీ, మధ్యతరగతి కుటుంబాలకు కానీ, పేదలకు కానీ ఎన్టీఆర్ గారి మీద చెప్పాలంటే. కాకపోతే ఎన్టీఆర్ గారు స్థాపించినటువంటి పార్టీలో ఒక కార్యకర్తగా, నాయకుడిగా ఉన్నందుకు నేను చాలా గర్విస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్ర స్థాయిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అన్న ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా 102వ జయంతి సందర్భంగా ఈరోజు జయంతి సంబరాలు చేసుకోవడం జరిగింది. కాబట్టి నేను గర్వంగా ఈరోజు చెప్తున్నా, అన్న ఎన్టీఆర్ గారు స్థాపించినటువంటి పార్టీలో ఈరోజు నేను నా కార్యకర్తగా ఉన్నాను అంటే చాలా గర్వంగా ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీలో అన్నయ్య గారు తీసుకున్నటువంటి ఆశయ. అందరికీ నమస్కారం. సోదరులారా, 1923 మే 28వ తారీఖున నిమ్మకూరులో ఒక మహనీయుడు జన్మించినాడు. ఆ మహనీయుడు జన్మించిన రోజు ఈ దేశానికి ఒక కళ, ఒక ఆశా జ్యోతి. కారణం ఏంటంటే రాజకీయ నాయకులు సైతం ఆశ్చర్యపోయేలాగా ఈ భారతదేశంలో రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకులు ఎవరు చేయలేనంత పని ఒక సినీ పరిశ్రమలో వెలుగొందినటువంటి నాయకుడు, సినీ పరిశ్రమలో వెలుగొందినటువంటి హీరో రాజకీయ రంగంలో ఏం సాధిస్తాడని అందరూ అనుకున్నటువంటి సందర్భంలో ఈ యొక్క ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఒక మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. పరిపాలనా సౌలభ్యంతో ముందుకు పోతున్నారంటే అది తెలుగుదేశం పార్టీతోనే, స్వర్గీయ ఎన్టీ రామారావుతోనే ప్రారంభమైందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.